It's rebel man, rebel time starts now. It's rebel man. గోట్ బలికా బక్రానా లేకపోతే బాగుందా? సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షోలు వెళ్ళిన వాళ్ళందరికీ స్పెషల్ కోటాలో వాళ్ళకి ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి. తెలుగు నేను ఇదే కోరుకుంటున్నాను. మొదలు పెడదాం. అన్నిటికన్నా ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్నారా? చెయ్యకపోతే ఫాస్ట్ చేసేయండి. రీచ్ కోసం ఎంతకైనా తెగిస్తావు కదరా నువ్వు. గోట్ మూవీ అండి, సింపుల్గా చెప్పేస్తాను. ఫ్లాస్ ఉన్నాయా? ఉన్నాయి. కొంచెం హీరోయిజం, సాంగ్ ఇవన్నీ ఉన్నాయి. సినిమా ఎలా ఉందిరా, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందిరా అంటే నాకు నచ్చింది. మీకు నచ్చొచ్చేమో, వెళ్ళి ట్రై చేయండి. ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. అర్థమను ఏం నచ్చలేదు, ఏం నచ్చింది కానీ ఓవరాల్గా అయితే నచ్చిందండి. ఎందుకు నచ్చింది, ఏమైంది అంటే వెంకట్ ప్రభు మార్క్ నాకు కనపడిందండి. ఏది అంత సింపుల్గా మీరు ఒక ఈజీ దారి ఉంటుంది, ఇదే అయిద్దిరా, అబ్బా ఇదే అయిద్దిరా, రొట్టరా అనుకుంటారు కదా, అది అవ్వదు. సో అది నాకు బాగా నచ్చింది సినిమాలో. ఎర్రిపుకులా ఉంది. అలాగే విజయ్ గారి క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ మాత్రానికి వచ్చిపోయే నలుగురు మంట కూడా వచ్చు కదరా. చాలా రోజుల తర్వాత ఒక పెద్ద స్టార్ ఇలాంటి రోల్ చేశారు. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? అసలు చేస్తారని థాట్ కూడా రాదు మీకు. తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ కంపారిజన్ అది అంటారు కానీ మన తెలుగు ఇండస్ట్రీ మంచి కావాలని అనుకునే మాట్లాడదాం. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. ఎవరైనా ఈ సినిమా చూడండి, ఒక పెద్ద స్టార్ మన దగ్గర ఒప్పుకుంటారా? ఇలాంటి రోల్స్ చేయడానికి ఒప్పుకుంటారా? చేయగలుగుతారా? ఎక్స్పెరిమెంట్ చేస్తారా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ అడిగారు. సో అవసరం అది మీకు మీరు చూసారా? దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఇట్, ప్లీజ్ దయచేసి వద్దు. నా మీద గౌరవం ఉంటే ఆపేసాం. ఓకే, ఆ అటెంప్ట్కి ఐఎమ్ లైకింగ్ దిస్ ఫిల్మ్. ఈ ప్రపంచంలో ఎర్రిపుకి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో అవన్నీ వీడికి వర్తిస్తాయి. సరిపోతే శనివారం మళ్ళీ లాగ్ అంటారేమో, సింపుల్గా చెప్పేస్తాను. అందులో కూడా ఓ గేమ్ స్టార్ట్స్ నౌ, ఓ ఏం గేమ్ ఆడావరా అంటారు. ఏం ఆడారా అన్నట్టు నాకు అనిపించింది. ఈ సినిమాలో క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఉంటుంది. వీడు బుర్రవాడు ఒకటి చేస్తాడు, వాడు బుర్రవాడి దాన్ని ఓవర్కమ్ చేస్తాడు. అండ్ ఆ బుర్రవాడు అనేది జెన్యున్గా చూపిస్తారు. మనల్ని గొర్రెలను చేసి వాళ్ళే తెలియని వాళ్ళు అన్నట్టు చూపిరు. సో అక్కడ నాకు నచ్చింది. బేసిక్లీ సేవియర్ బాయ్స్ ఎక్కువైపోయారండి. అప్పట్లో జనతా గ్యారేజు, ఇప్పుడు మళ్ళీ దేవరా, మళ్ళీ గేమ్. నా మీద గెలవాలని నీ తాపత్రయం నాకు చాలా బాగా నచ్చింది, కానీ ఓడిపోవడం నాకు అలవాట్లేదు. గేమ్ చేంజరు అన్నీ ఒకటే. ఏ హీరో అయినా అంతే, అందరినీ కాపాడేయాలి, మనమే మంచోళ్ళు అన్నట్టు ఉంటుంది. కానీ ఈ సినిమా మీరు చూడండి, నాకు అట్లీస్ట్ ఆ కొత్తదనానికి చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా.